దేవాది దేవుడినే ఎందుకు ఎన్నుకొని ఇక్కడ నిలబడుతున్నారంటే ఆ దేవుని యొక్క గొప్పతనము త్యాగము తెలుసుకొని ఆయన్ని పరిచయం చేయడం కోసమే. కుటుంబాల్లో ఎన్ని సమస్యలున్నా, బయట నుంచి ఎన్ని నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోయినా కూడా ఇక్కడే కాదు, ప్రతి సేవకులు కూడా నిలబడుతూ ఉన్నారు. మొదటిగానే సేవకులందరూ కూడా కారులో తిరగలేదండి. సేవకులందరూ కూడా సూట్లు వేసుకోలేదు. సేవకులందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోలేదు. స్టార్టింగ్లో సేవలో చాలా మంది పెద్దగా ఇప్పుడు మనకు కనపడుతున్న పెద్ద పెద్ద సేవకులు కూడా ఎంతో స్ట్రగుల్ అనుభవించిన వారిగానే ఉన్నారు. మనం వెంటనే మాటలతో జడ్జి చేయకూడదు. మనం ఇచ్చే ఆఫరింగ్స్ని బట్టి కానీ, నువ్వు ఇచ్చే దశమ భాగాలు కానీ, దేన్ని బట్టి అయినా నువ్వు జడ్జి చేసి ఇవ్వద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మోటార్ సైకిల్ మీద, సెకండ్ హ్యాండ్ బండ్ల మీద సేవ చేసిన పెద్ద పెద్ద సేవకుల గురించి మరి మనం ఎన్నో టెస్టిమోనీలు వింటూ ఉన్నాం కదా. సో అలాంటి స్ట్రగుల్స్లో మరి దేవుడు ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదించే దేవుడు, అవునా కదా? లోకాన్ని పట్టుకుంటే నువ్వు ఆశీర్వాదింపబడవేమో, కానీ దేవుడిని పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదించే దేవుడు. అబ్రహాముని మరి దేవుడు పట్టుకున్నాడు. ఆశీర్వాదానికి కర్తగా, విశ్వాసానికి తండ్రిగా చేసిన దేవాది దేవుడిగా ఉన్నాడు, అవునా కదా? ఈరోజు మరి నోటిలో మాట ఉంది కదా అని మరి ఆ నాలుగుతో ఆవిడ అన్నిసార్లు ప్రార్థిస్తూ ఉన్న నాలుగు ముందు కుండ వచ్చిందని చెప్తున్నారు, అవునా? మరి ఈరోజు నువ్వు అలాంటి వారిని ఒక్కరినే కాదు, లోకంలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తం, దైవజనుల నిమిత్తం నేను చెప్తూ ఉన్నాను, ఎవరిని కూడా మీరు జడ్జి చేయద్దు. ఎందుకంటే వారు ఎన్నుకున్న విధానము గొప్పది. దేవుడు వారు ఏం చేసినా ఏమైనా దేవుడు వారి సన్నిధిలోకి తీసుకొని వచ్చారు, అవునా కాదా? ఆయన వాడుకోబోతున్నారు, ఆయన క్షమించారు, ఆయన నిలబెట్టుకున్నారు. ఆయన కోసం వాడుకోబోతున్నా ఆ యొక్క మనిషి గురించి మనం ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా తోలనాడొద్దని నేను సెలవిస్తున్నాను. ఎందుకంటే చేసి ప్రార్థన నాలుగు మీద కుండొస్తే తప్పుడు మాటలు మాట్లాడితే నీ నాలుగు మీద ఏమొస్తుందో ఆలోచించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ కొన్ని హృదయాన్ని గాయపరిచే మాటలు చాలా వరకు వినపడుతూ ఉంటాయి. అయినా కూడా మరి సేవకుల విషయంలో ఆ విధంగా మనం ఉండకూడదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆశీర్వాదాలన్నీ మీ మీదకి రావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చే ఆశీర్వాదాలు, సంఘ కాపర్లు ఇచ్చే ఆశీర్వాదాలు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నిలబెడతాయి. ఆ ఆశీర్వాదము నీకు తరతరాలకి కూడా